హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 84 గజాల డూప్లెక్స్ హౌస్ అయితే చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ ఎలివేషన్లో మనకి సిఎన్సి షీట్స్ కనిపిస్తున్నాయి, టఫ్ అండ్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ ర్యాంప్ కానీ ఫ్లోర్ కానీ చూడండి, కంప్లీట్ గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూడండి పీవీసీ సీలింగ్ అనేది మనకి ఇస్తున్నారండి. చుట్టూ వాల్స్ అనేవి మీకు టైల్ కాన్సెప్ట్ అండి, డిజిటల్ టైల్ కాన్సెప్ట్. అంటే రైట్ సైడ్ ఒక చిన్న ట్రీ కాన్సెప్ట్తో బాగా డిజైన్ చేశారండి. మెయిన్ డోర్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం, ఎలా డిజైన్ చేశారనేది చూద్దాం. సో గైస్, ఎంట్రన్స్లో మనం చూస్తుంది హాల్ డిజైన్ అండి. హాల్లో టీవీ యూనిట్ డిజైన్ కానీ పైన పీవీసీ సీలింగ్స్ అండి, మొత్తం పీవీసీ సీలింగ్స్ ఇచ్చారండి. అన్ని రూములకి పీవీసీ సీలింగ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి స్టెప్స్ అయితే కనిపిస్తాయి. డూప్లెక్స్ అన్నాను కదా, పైకి దారి అదేనండి. అండ్ మనకి ఇక్కడ ప్రతి వాల్కి, అంటే ఒక్కొక్క వాల్కి ఒక వాల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేశారు. రూమ్లోని ప్రతి సింగిల్ వాల్కి ఒక వాల్ పేపర్ అయితే వాళ్ళు ఇచ్చారు. అండ్ టీవీ యూనిట్ చూడండి, మొత్తం పీవీసీ డిజైన్ అండి. చాలా కాస్ట్ ఉంటుంది. పీవీసీ సన్మైకా కానీ ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తున్నాయి అన్ని పీవీసీ డిజైన్స్ అండి, క్లాస్గా ఉంటాయని. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్, కిచెన్ ఎంట్రన్స్ గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. అండ్ చెప్పాను కదా పీవీసీ సీలింగ్స్ అని, అన్ని పీవీసీ సీలింగ్సే చాలా బాగుంటాయండి. గ్రానైట్ చూడండి, ఇక్కడ మనకి విండోస్కి గ్రానైట్స్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్స్కి అన్నిటికి గ్రానైట్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ టైల్ కాన్సెప్ట్ చూడండి, కిచెన్లో టైల్ కాన్సెప్ట్ ఎంత బాగా డిజైన్ చేశారో. ఏదో రొటీన్ టైల్ కాన్సెప్ట్ లాగా కాకుండా ఒక యాంటిక్ డిజైన్ అనేది మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎల్ షేప్ గ్రానైట్ కూడా ఇచ్చారండి మనకి. ప్లాట్ఫామ్ అనేది చూడండి, మనకి సింక్ డిజైన్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. రెడీ టు ఆక్యుపై. మనకి ఇది 84 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ అండి, 3 BHK. ఓకే, 3 BHK 1400 SFT వస్తుంది. ఓకేనా. సో పైకి వెళ్ళే దారి అండ్ లెఫ్ట్ సైడ్ మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. కామన్ వాష్రూమ్ చూపిస్తాం చూడండి. షూట్ ప్రొవైడ్ చేశారు, షూట్ వాల్ మిక్సర్స్. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు గ్రానైట్ ఇచ్చేసారండి. చూడండి, విండో కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. టైల్ కాన్సెప్ట్ కానీ ఒక అద్భుతం అని చెప్పాలండి, అంత బాగా డిజైన్ చేశారు. సో ఇది ఒక బెడ్రూమ్. కింద ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. బెడ్రూమ్ కూడా కొంచెం స్పేసియస్గానే ఉంది. పైన ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఒక జిమ్ ఏరియా, చిన్న జిమ్ ఏరియా, ఒక బాల్కనీ కూడా ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు, చూడండి, స్కిప్ మాత్రం చేయొద్దండి. చెప్పాను కదా, ప్రతి వాల్కి వీళ్ళు ఒక వాల్ పేపర్ అయితే ఇచ్చారు. ఆ రూమ్కి, ఆ బెడ్రూమ్ కూడా ఇచ్చేసారండి. అంటే ఇక్కడ చూస్తే మనకి స్టెప్స్ గ్రానైట్ కనిపిస్తుంది. అంతేకాకుండా ల్యాండింగ్ మొత్తం ఒక గ్రీన్ కలర్ గార్డెన్ లాగా డిజైన్ చేశారు చూడండి. చాలా బాగుందండి, చాలా బాగా డిజైన్ చేశారు. హౌస్ అయితే మీరు కింద నుంచి చూస్తున్నారు కదా, ఎంత బాగా డిజైన్ చేశారు అనేది. ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. కింద మెట్ల నుంచి పై వరకు ఎల్ఈడి లైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి సీలింగ్ పీవీసీ సీలింగ్ ఇచ్చారు. అది జిమ్ ఏరియా. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒక బెడ్రూమ్, దీనికి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు మనం ఆ బెడ్రూమ్ చూద్దాము. ఇక్కడ మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్లో మొత్తం గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. అంటే అన్ని ద్వారబంధాలు, అన్ని విండోస్, ఏకంగా వాష్రూమ్ విండోస్ కూడా వీళ్ళు గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. గాయస్, మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ కోసం. దీనికి అటాచ్డ్ వాష్రూమ్, డోర్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. అండ్ మామూలుగా లామినేటెడ్ డోర్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే 3 టైప్స్ ఆఫ్ డోర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అంటే వాష్రూమ్కి ఒక డోర్ కాన్సెప్ట్, బెడ్రూమ్స్కి ఒక డోర్ కాన్సెప్ట్, మెయిన్ డోర్ ఎంట్రన్స్ టేక్ డోర్ కాన్సెప్ట్ అట్లా ఇచ్చారండి. చెప్పాను కదా, ప్రతి వాల్ అంటే రూమ్లోని ప్రతి సింగిల్ వాల్కి ఒక వాల్ పేపర్ డిజైన్ ఇచ్చారు, చూపించాను. అండ్ బెడ్రూమ్ డోర్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగా డిజైన్ చేశారు. బిల్డర్ ఎక్కడ తగ్గలేదండి. కస్టమరే ఇంపార్టెంట్ ఆయనకి, ఇంకెవ్వరు కాదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఈ బిల్డింగ్ చూసి ఇంకో బిల్డింగ్ కట్టించుకోవాలి ఆయన చేత. అందు గురించి ఎట్లా డిజైన్ చేస్తున్నారు, ఎక్కడ తగ్గకుండా. అండ్ ఇది పూజా గది అండి. పూజా గది మెయిన్ డోర్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. మొత్తం వినాయకుడితో లామినేటెడ్ డోర్ అండి. అది లామినేటెడ్ డోర్ ఇచ్చారు ఇక్కడ ఎంట్రన్స్లో. అండ్ లోపల చూడండి, విఘ్నేశ్వరుడు బొమ్మ ఎంత బాగా డిజైన్ చేశారో. సూపర్గా డిజైన్ చేశారండి. లోపల చాలా బాగుంది, స్పేసెస్గా ఉంది. ఒక వాల్కి రాయల్ ప్లే కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ రాయల్ ప్లే ఇచ్చి కింద చిన్న వుడ్ వర్క్ అయితే ఇచ్చారు. సో అదే చిన్న వుడ్ వర్క్ కబోర్డ్ అండి. పై వరకు కంటిన్యూ అవుతుంది. ఇది సీలింగ్ అనేది, పీవీసీ సీలింగ్ అనేది హాల్ ఆర్ జిమ్ ఏరియా నుంచి కంటిన్యూ అయ్యింది. కింద మెట్ల నుంచి చూపించాను కదా పైకి, అదేనండి. అండ్ ఇక్కడ మనకి ఒక బాల్కనీ, ఇంకొక బెడ్రూమ్ పెండింగ్ ఉందండి. గైస్, మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది మనకి 84 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్, సౌత్ ఫేసింగ్ అండి. సౌత్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. 3 BHK 1400 SFT మనకి టోటల్ ఏరియా అయితే వస్తుంది. అండ్ ఎంట్రన్స్ రోడ్ అయితే మీకు ఎగ్జాక్ట్గా 24 ఫీట్ రోడ్ వస్తుంది. అక్కడే మనం కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. స్పేస్ అయితే ఉంది. మీరు విజిట్కి వచ్చినప్పుడు మీకు ఆ స్పేస్ చూపిస్తాను. అండ్ ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడండి, అటాచ్డ్ వాష్రూమ్. అండ్ దీనికి కూడా వీళ్ళు షూట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ ప్యారీవేర్ షూట్స్ అండి, చాలా కాస్ట్ ఉంటాయి, తక్కువేం కాదు. అండ్ ఈ వాల్కి డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది.
వాల్పేపర్ డిజైన్ అండి, కంప్లీట్ వాల్పేపర్ డిజైను. అంతేకాకుండా పైనుంచి మీకు ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. ఒకసారి బాల్కనీ చూసి మనం డాబాకి వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ టేక్ అండి, చూపిస్తాను. డిజైన్ కూడా చాలా హెవీ డిజైన్ అండి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మినిమమ్ ఇప్పుడు టేక్ డోర్ కొనాలంటే మినిమం 20,000 కంపల్సరీ పెట్టుకోవాలండి. దానికి ఇంకా పాలిషింగ్ వస్తుంది, ఏవేవో పెడతారండి, లాక్ అన్నీ కలిపి ఒక 30,000 అయిపోతుందండి. అండ్ మొత్తం టైల్ కాన్సెప్ట్ కింద ఎట్లా ఉందో ఎంట్రన్స్లో అట్లానే ఇక్కడ బాల్కనీ కూడా డిజైన్ చేసి పెట్టారండి. కింద మనం ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఎలా ఉందో ఇక్కడ పైన బాల్కనీ డిజైన్ అయితే సేమ్ అండి. ఇంకా ఫ్లోరింగ్ ఒక్కటే మారుతుందండి, అది కూడా చూపిస్తాను. ఫ్లోరింగ్ అనేది కింద మనకి గ్రానైట్ ఇచ్చారు, ఇక్కడ పైన బాల్కనీ దగ్గర అనేది టైల్ ఇస్తారు. ఎందుకంటే పైన గ్రానైట్ అనేది ఎప్పుడు ఫ్లోరింగ్కి ఇవ్వకూడదు, ఓకేనా. సో చూపిస్తాను చూడండి, ఇదే ఫ్లోరింగ్ అండి, కంప్లీట్ ఫ్లోరింగ్ అయితే. ఇది ఒక వుడ్ మ్యాటీ డిజైన్. ఎక్కువ ఫ్లోరింగ్స్ దగ్గర, బాల్కనీస్ దగ్గర ఎక్కువ ఇలాంటివే యూస్ చేస్తారు. చూసారు కదా, రోడ్ అయితే అట్లా కనిపిస్తుంది. సో ఒకసారి మనం పైకి వెళ్దాం గాయస్. అంతకన్నా ముందు నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి గాయస్. చాలామంది సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, అవ్వకుండా కాల్ చేస్తారు అండ్ వీడియోస్ చూడకుండా కాల్ చేస్తారు. కంప్లీట్ వీడియో చూస్తేనే కదా మీకు మొత్తం అర్థమవుతుంది, చూడకుండా డైరెక్ట్గా కాల్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయకుండా మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. ఎంత కష్టపడి చేస్తుంది ఒక వీడియో చేయడానికి, నాకు చాలా ఖర్చు అవుతుంది. మీకు అందరికీ అర్థం కావట్లేదు, చాలామంది ఎక్స్ప్రెషన్లు వేస్తున్నారు. ఏం చెప్తాను, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, క్వశ్చన్స్ కరెక్ట్గా అడగండి, వీడియో చూడండి, ఓకేనా. సో చూడండి, పైన డాబా ఏరియా దగ్గర ఎట్లా కనిపిస్తుందో, మొత్తం డెవలప్డ్ ఏరియా అండి, ఎక్కడ ఏవి ఖాళీ లేవు, కంప్లీట్గా ఫిల్డే. మీకు 500 మీటర్స్ అంటే మీకు చిన్నముసలివాడ నుంచి చాలా దగ్గర అండి. ఇల్లులు దొరకడం కూడా కష్టమే, అందరూ అపార్ట్మెంట్సే కట్టేస్తున్నారు దగ్గరలో. ఇలాగా ఇండివిజువల్ హౌసెస్ అయితే చాలా తక్కువ. అండ్ ఇంత క్వాలిటీగా కట్టడం అనేది అస్సలు ఇంపాసిబుల్ అండి, అసలు దొరకవు, ఓకేనా. సో ఇక్కడ పైన డాబాలో కూడా ఒక వాషింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చూసారా, వాషింగ్ మిషన్ పాయింట్ అనుకోవచ్చు. మీరు పైన బట్టలు అవి ఉతుక్కోవచ్చు, ఏమైనా వర్క్స్ చేసుకున్నప్పుడు పైన బాతింగ్ కూడా చేసుకోవచ్చు, అన్నీ బాగా ఉన్నాయండి. చూడండి, కంప్లీట్ ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.